కోట్ల జనాభా ఉండేవారు. ఇప్పుడు 2022 వచ్చినప్పటికీ 140 కోట్ల జనాభా అయ్యాం. ఆ రోజుల్లో మనం పరాయి పాలనలో ఉండి ఎన్నో చిత్రహింసలు గురయ్యి ఇతర దేశస్తులు మనం ఏం చెప్తే చేసే పరిస్థితుల్లో ఉన్న తరుణంలో 200-300 సంవత్సరాల పాటు మన పూర్వీకులు పెద్దలు వీళ్ళందరూ కూడా వాళ్ళతో పోరాడి 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 ఎన్నో సంవత్సరాలు పోరాడిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. దానికోసం ఎందరో మహానుభావులు వారి ప్రాణాలు కూడా త్యజించారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ ప్రాణాలు అన్నీ త్యజించడం జరిగింది. బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, మన రాష్ట్రానికి చెందిన అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, ఇలా ఎంతో మంది మహానాయకులు మనకి వెలుగులో ఉన్నవాళ్ళు కాకుండా వెలుగులో లేని వాళ్ళు కూడా చాలా మంది పోరాటపడడం వల్ల ఈరోజు మనం ఎంతో ఆనందంగా భారతదేశంలో జీవించగలుగుతున్నాం. అదేవిధంగా మన కోసం నిరంతరం మన దేశ సరిహద్దుల్లో మనందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా పడుకునే అవకాశం కల్పిస్తుందంటే మన దేశ ఆర్మీ. వాళ్ళ నిద్ర లేని రాత్రులు గడుపుతూ మనందరినీ ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కల్పిస్తున్నారు. మన ఆర్మీకి అందరూ కూడా మనం జై హింద్ పలకవలసిన అవసరం ఉంది. ఆర్మీకి అదేవిధంగా ప్రతి ఒక్కరు దేశభక్తి అలవర్చుకోవాలి. దేశభక్తి లేకపోతే మనం దేశాన్ని సంరక్షించుకోలేని పరిస్థితి. మన ఉక్రెయిన్ ఉంది, మన పక్కన జరుగుతుంది ఉక్రెయిన్, రష్యా యుద్ధం చేస్తుంది. ఆ దేశ ప్రజలు ఎంతో మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది స్కూళ్ళ మీద కూడా దాడి చేసి, అంటే దేశం పటిష్టంగా లేనప్పుడు ఇతర దేశస్తులు మన మీద దాడి చేయడం జరుగుతుంది. మన దేశం పటిష్టంగా ఉండాలంటే భావి భారత పౌరులందరూ కూడా బాగా చదువుకొని గొప్ప గొప్ప మేధావులు, విజ్ఞానవంతులు, సైన్సిస్టులు అయితే మన దేశాన్ని మనం సంరక్షించుకోగలుగుతాం. భారతదేశం ఎంతో కాలం ఇప్పుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం కానీ పూర్తిగా అభివృద్ధి చెందలేదు. గతంలో మనం కొన్ని సంవత్సరాల కింద తీసుకుంటే మట్టి రోడ్డు ఉండేది, ఇప్పుడు సిమెంట్ రోడ్డు, కనీసం కంకర రోడ్డుకి వచ్చాం. అలా ఇంకా భవిష్యత్తులో మనం మరింత అభివృద్ధి చెందాలంటే అందరూ విద్య బాగా నేర్చుకోవాలి. మరి ఈ పాఠశాలకి మరి గ్రామంలో ఉండడం కోసం మరి మన పెద్దలు స్థలాన్ని ఇచ్చారు. ఈ పాఠశాల ఇంతలాగా అభివృద్ధి చెందడానికి ఎంతదో కృషి చేశారు. అందులో భాగంగానే మనకు ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలని ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమం చేపట్టి మన పాఠశాలకి 16 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాంట్లో కూడా పూర్తిగా నిష్పక్షపాతంగా ఎటువంటి అవినీతి తావు లేకుండా పేరెంట్ కమిటీ సభ్యులు 5గురిని, అలాగే అధికారపూర్వక 4 కమ్మడు సభ్యులు వేసి దీన్ని చాలా పారదర్శకంగా ప్రభుత్వం నిర్దేశించింది. దీన్ని ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాం. మీరు అందరూ సహకారంతో ఈ పాఠశాలను మరింత అభివృద్ధి పరిచి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా పూర్తిగా సహకారం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి పాఠశాలకి ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి పలకలు, ఫ్లాగ్స్, పుస్తకాలు అన్ని కూడా ముద్దాలు గంగాధర్ గారు 5,000 రూపాయలు మనకి ఇస్తారు. వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన సర్పంచ్ గారు స్వీట్స్ పట్టుకొచ్చారు. మన ఎంపీటీ సభ్యులు కూడా స్వీట్, హాటు, అదేవిధంగా చాక్లెట్లు, బిస్కెట్లు పట్టుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ నాడు నేడు కార్యక్రమాన్ని మన సుందరంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, జనగణ మన ఆర్మీకి మనం సాల్యూట్ చెప్పాలి. సాల్యూట్ ఆర్డర్. ఎందుకంటే వాళ్ళు సరిహద్దుల్లో మన కాపలా కాయపోతే మనం ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి. వాళ్ళు నిరంతరం మన కోసం గస్తీ కాస్తూ ఉంటారన్నమాట.